హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అమెజాన్, కాగ్నిజెంట్, జెన్‌పాక్ట్, ఇన్ఫోసిస్ అండ్ గూగుల్ నుంచి కూడా హైరింగ్ జరుగుతుంది ఇంటర్న్‌షిప్ రోల్‌కి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కొన్ని సార్లు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి మేము వీడియో చేసే టైంకి. సో అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ అనమాట. మా సైడ్ నుంచి ఏం కాదు. మన ఎఫ్ఎల్ఎంలో డెవాప్స్ మీద ఫ్రీ డెమో అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. దీంట్లో అసలు డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తారు? కంపెనీస్‌కి డెవాప్స్‌తో పనేంటి? అండ్ డెవాప్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డెవాప్స్ ఎవరు నేర్చుకోవచ్చు? ఎంత టైం పడుతుంది? ఇలాంటి ఎన్నో క్వెషన్స్‌తో పాటు మీ కెరియర్‌కి సంబంధించి ఏమైనా క్వెషన్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఈ డెమో కట్టండి మీరైతే క్లియర్ చేసుకోవచ్చనమాట. ఈ డెమో రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. మీ వాట్సాప్‌కి అయితే మీకు సెషన్ జాయినింగ్ లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 2021-24 బ్యాచ్ పాసర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారనమాట. లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్ బిగ్ డేటా అనాలిసిస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ డెవాప్స్ ఓకేనా? వీటన్నిటిలో మీకు 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏదో ఒకటి లైనక్స్ గాని, డేటాబేస్ డిజైన్ గాని, ఈ బిగ్ డేటా గాని, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ గాని, డెవాప్స్ గాని. ఓకే. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ స్క్రిప్టింగ్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే జావా, పర్ల్, రూబీ, సి షార్ప్ అండ్ పీహెచ్‌పీ అడుగుతున్నారు. ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్, ఓవరాల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అనమాట. సో, చాలా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కాగ్నిజెంట్ నుంచి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఒక నాన్ ఐటీ రోల్ ఇది. దీనికి కూడా ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. గుడ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంటెంట్ రివ్యూ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు. 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది హైదరాబాద్ అనమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఒక నాన్ ఐటీ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది జెన్‌పాక్ట్ ఈస్ హైరింగ్ మేనేజ్మెంట్ ట్రైనీ కలెక్షన్స్ అని చెప్పి దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనమాట అప్లై చేసుకోవడానికి. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే సరిపోతుంది. కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కావాలంట. అండ్ కలెక్షన్ అండ్ పాస్ట్ డ్యూ ఇన్వాయిసెస్ అండ్ ఇన్వాలిడ్ డిడక్షన్స్ అండ్ అలొకేటెడ్ పోర్ట్‌ఫోలియోస్ వైయా ఈమెయిల్, ఫోన్ కాల్స్ ఎక్సెట్రా. ఓకేనా? అంటే కలెక్షన్స్ అంటే ఇది కలెక్షన్ ఏజెంట్ లాగనమాట. బట్ బయటకి తిరగాల్సిన అవసరం లేదు మీరు. ఓవర్ ద ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ ద్వారా మీరైతే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రెస్పాండ్ టు ఈమెయిల్ ఆర్ ఫోన్ క్వెరీస్ రిలేటెడ్ టు డిస్ప్యూటెడ్ ఇన్వాయిసెస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఇది కూడా ఒక నాన్ ఐటీ జాబ్ అనమాట. అప్లై చేసుకోండి. జెన్‌పాక్ట్ కూడా మంచి కంపెనీయే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి జావా డెవలపర్ అనే రోల్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇది బీసీఏ, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇది కూడా 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రైమరీ స్కిల్ సెట్ చూసుకుంటే జావా అడుగుతున్నారు. జావాలో స్ప్రింగ్ బూట్ తెలిసుండాలి. నాలెడ్జ్ ఆఫ్ design principles and fundamentals of architecture, ability to design and code complex programs, ability to write test cases and scenarios based on the specifications, good understanding of STLC and agile methodologies. వర్క్ లొకేషన్ తీసుకుంటే బెంగుళూరు. అండ్ ఎవరైతే జావా ఫుల్ స్టాక్ తీసుకుంటారో వాళ్ళు కోర్ జావా వరకు చదివేసి జావా ఫుల్ స్టాక్ అయిపోయింది అనుకుంటారు. బట్ అది కాదు. మీకు స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, హైబర్నెట్ ఇవన్నీ మీకు పర్ఫెక్ట్‌గా వస్తేనే మీరు యాస్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మీరైతే జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే గూగుల్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అని చెప్పి 2025 వాళ్ళని హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. 2021 ఇది కాదండి. 2025 వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ యూనిక్స్ ఆర్ లైనక్స్, విండోస్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఎన్విరాన్మెంట్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ టీసీపీ/ఐపీ, ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, సి ప్లస్ ప్లస్, జావా ఆర్ పైథాన్ అనమాట. గూగుల్ లాంటి కంపెనీలో జాబ్ చేయాలంటే మీకు ముందుగానే ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంటే మీరు ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడే మీరు ఇంటర్న్‌షిప్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గాని, లేదా మీకు ఒక ప్రాజెక్ట్ మీరే ఓన్‌గా బిల్డ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గాని గనక ఉంటే, ఇలాంటి కంపెనీస్‌లో మీకు హైర్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. నార్మల్ పీపుల్‌కి గూగుల్‌లో హైర్ అవ్వడం కొద్దిగా కష్టం అనమాట. ఎందుకంటే నేను బీటెక్ చేసిన తర్వాత నేను జాబ్స్‌కి అప్లై చేసుకుంటానంటే ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్‌లో మ్యాన్‌గా కంపెనీస్‌లో మనమైతే వర్క్ చేయడానికి అంతగా సెట్ అవ్వదనమాట. ఓకేనా? అందుకనే ముందుగానే ఎక్స్‌పీరియన్స్ అనేది వీళ్ళు అడుగుతూ ఉంటారు. రీసెర్చ్, కన్సీవ్ అండ్ డెవలప్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ టు ఎక్స్టెండ్ అండ్ ఇంప్రూవ్ ఆన్ గూగుల్స్ ప్రొడక్ట్ ఆఫరింగ్. Collaborate on scaling issues involving access to data and information, solve challenges or problems. Work locations Hyderabad, Bengaluru, Gurgaon.
అండ్ పూణే అండ్ ముంబై అనమాట. సో, మంచి మంచి ఆపర్చునిటీ ఇది. ఎవరైతే యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్స్ నార్మల్ కాలేజెస్ వాళ్ళు కాకుండా కొద్దిగా పెద్ద టైర్ 1 కాలేజెస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. ఈ 5 జాబ్ నోటిఫికేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దేనికి ఎలిజిబుల్ అయితారో దాన్ని అన్నిటిని మీరు క్లిక్ చేసి అన్నిటిని మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications, and do subscribe to Frontlines Media. Signing off.